ఏ ఊరు బాబు మంది? గదిలోకి వెళ్ళి మాట్లాడుకున్నారండి. వద్దులేండి, గోళ్ళకి చెవులు ఉంటాయి. ఎవరాలు మాట్లాడుకోవడానికి ఇక్కడే సేఫ్టీ. చెప్పండి. మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే ఓ కాల్ తీయించేస్తానండి. నాదే? మంద కాదండి, ఒకడదే. మా ఊళ్ళో ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి ఉన్నారండి. వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా సెలమణిపోతున్నారు. కానీ వాళ్ళిద్దరూ భార్య భర్తలు కాదండి, వాళ్ళిద్దరిని ఎడగొట్టే సెపరేషన్ కేసు అన్నమాట. వాళ్ళిద్దరికి కలిపి కొడుకున్నాడండి. ఆడ అసలు కొడుకు కాదండి. ఆడికి మెడికల్ కాలేజ్ సీట్ కావాలండి. ఎంత అవుద్ది? చెబుతాను. అంతేనా? అంతేనంటే మరొకటి ఉందండి. ఆడుకో మేనమా ఉన్నాడండి. ఈడు డాక్టర్ ఆడికి ఇష్టం లేదండి. ఆడు కాలు తీయించాలండి. కాలు కాదండి, మట్టై చేయించేసామనుకోండి. ఎంత అవుద్ది? ఓ అంతేనా? అంతేనంటే ఇంకా విషయాలు ఉన్నాయండి. అవి నా సొంత విషయాలు అనుకోండి. మా ఊళ్ళో ప్రెసిడెంట్ ఉన్నాడండి. ఆడు నా సోయనో బావమర్తి. ఆయన దించేసి నన్ను నా సీటుకి ఎక్కించాలండి. ఎంత అవుద్ది? అంతేనా? అంతేనంటే ఇంకా బోల్డ్ అని విషయాలు ఉన్నాయండి. ముందు దీని రేటు తేల్చండి. సెపరేషన్కి ఎంత అవుద్ది, కాలేజ్ సీట్కి ఎంత అవుద్ది, ప్రెసిడెంట్ సీట్కి ఎంత అవుద్ది, మర్డర్కి ఎంత అవుద్ది, మర్డర్కి కాలేజ్ సీట్కి ఎంత అవుద్ది, కాలేజ్ సీట్కి సెపరేషన్కి మర్డర్కి ఎంత అవుద్ది, ఓల్ మొత్తం ఓల్సేయాలని ఎంత అవుద్ది, కన్సెషన్ ఏమనుందా? ఈ విషయంలో మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే నా జిల్లా ఓల్ మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను. మీరు 100కి 2 రూపాయలు కమిషన్ ఇవ్వాలి.